గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రూ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియోలో ద మోస్ట్ వాంటెడ్ రెసిపీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలాగ చేయాలో చూసేద్దాం. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ చేశారంటే మీ చికెన్ దమ్ బిర్యానీ సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే 7 మెంబర్స్కి సరిపోయేలాగా 1 kg చికెన్కి 1 kg రైస్తో బిర్యానీ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే స్పెషల్ జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం ఒక ప్లేట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఓ కప్పు అల్లం, ఓ కప్పు వెల్లుల్లి ముక్కలు, ఓ కప్పు పుదీనా తరుగు, ఓ కప్పు కొత్తిమీర తరుగు తీసుకోండి. అందులోనే 4 ఇలాచీలు, 4 లవంగాలు, 3 చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క తీసుకోండి. వీటన్నిటిని 1 by 1 మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 6 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. బిర్యానీలోకి ఎంత ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది. సో ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసే అప్పుడు ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఈవెన్గా సేమ్ కలర్లోకి రోస్ట్ అవుతాయి. ఈ స్టేజ్లో ఉండంగా స్పీడ్గా ప్లేట్లోకి తీసేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. నెక్స్ట్ అయితే 1 kg ఈ సైజులో ఉన్న చికెన్ పీసెస్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోండి. సో ఇప్పుడైతే చికెన్ పీసెస్లోకి 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని మ్యారినేట్ చేసుకుందాం. సో ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. సో ఇందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్పెషల్ జింజర్ గార్లిక్ పేస్ట్ని 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ ఒక మీడియం సైజులో ఉన్న లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇందులోనే ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న 1 కప్ ఆయిల్ని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, ఇది మర్చిపోకండి. సో ఇప్పుడైతే 1 కప్పు పుదీనా తరుగు, 1 కప్పు కొత్తిమీర తరుగు, 4 దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోండి. సో ఇప్పుడైతే చేతు నిండుగా ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకుంటూ వేసుకోండి. మీకు ఎక్స్ట్రా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే 1 కప్పు పెరుగు వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. సో వీటన్నిటిని 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలన్నిటినీ చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి. చికెన్ పీసెస్కి ఎంత బాగా మసాలాలు పడితే అంత టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ. సో ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని 1 hour పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో వీలైతే 3 hours లేదా 4 hours పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే 1 hour వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో చికెన్ మ్యారినేట్ అయ్యే టైంలో 1 kg బాస్మతి రైస్ని తీసుకొని 2 సార్లు వాష్ చేసేసి బియ్యం మునిగే అంతవరకు వాటర్ పోసుకొని 45 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే 1 hour తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో హాఫ్ కప్పు ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ని వేసుకోండి. సో ఈ మ్యారినేట్ అయిన చికెన్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ అలా చికెన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో చికెన్ని ఎక్కువగా కలపకండి, అలా కలపడం వల్ల చికెన్ పీసెస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం కనుక చేసేలాగైతే కొంచెం పెద్ద కడాయి పెట్టుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా చికెన్ని అప్పుడప్పుడు మూత పెట్టి కాసేపు తర్వాత కలుపుతూ ఉండాలి. సో చికెన్ ముక్క అస్సలు విరగకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో 15 to 20 minutes తర్వాత ఈ చికెన్ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే రైస్ కోసం ఇలా పెద్ద గిన్నె పెట్టుకొని అందులో సగం కన్నా పైన నీళ్ళు పోసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరా, 4 ఇలాచీలు, 2 చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క, 2 స్టార్ యానిస్, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 3 బిర్యానీ ఆకు, 6 నుంచి 7 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి.
ఒకవేళ మనం స్టార్టింగ్లో తయారు చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కనుక మిగిలినట్టయితే ఈ స్టేజ్లోనే వేసేసుకొని కలిపేసుకోండి. సో నెక్స్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సో వీటన్నిటిని అలా కలిపేసుకొని కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. సో ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఆయిల్ని కూడా వేసుకోండి. సో వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇందులోనే కొంచెం గులాబీ రేకులు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సో రైస్ ఉడికేలోపు బిర్యానీ లేయర్స్ కోసం కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా పక్కన పెట్టేసుకోండి. అండ్ పాలలో కుంకుమ పువ్వు కానీ లేదా ఫుడ్ కలర్ కానీ కొద్దిగా వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో బిర్యానీ దమ్ చేయడం కోసం మందపాటి కడాయి కానీ కుక్కర్ కానీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో గీ అప్లై చేసి పెట్టుకున్న కుక్కర్ని కూడా పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే రైస్ని, కుక్కర్ని, గ్రేవీని సైడ్ బై సైడ్ పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే రైస్ 70% కుక్ అయిన తర్వాత ఫస్ట్ లేయర్ రైస్గా వేసుకోండి. సో రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ చికెన్ గ్రేవీ వేసుకోండి. సో 1 లేయర్కి కనీసం 3 పీసెస్ పడేలాగా చూసుకోండి. సో నెక్స్ట్ అయితే థర్డ్ లేయర్గా కొద్దిగా పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ కలర్ పాలను కూడా వేసుకోండి. సో నెక్స్ట్ అయితే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసేయండి. ఈ విధంగా లేయర్ బై లేయర్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కొంచెం పేషెన్స్గా ఫాలో అయిపోతూ చేసేసుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో లాస్ట్ లేయర్కి మాత్రం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దానిపైన కొద్దిగా రైస్ వేసుకొని దమ్ కోసం ఒక 3 టిష్యూ పేపర్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. సో ఈ విధంగా స్ప్రింకిల్ చేయడం వల్ల టిష్యూ పేపర్కి రైస్ అనేది స్టిక్ అవ్వకుండా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే విజిల్ లేకుండా కుక్కర్ని దోశ ప్యాన్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు దమ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే లాస్ట్ 10 ఇయర్స్గా ఈ బిర్యానీని ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతూ చేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ బిర్యానీ ఎలాగొచ్చిందో కమెంట్స్లో పెట్టేసేయండి. సో వేడి వేడి బిర్యానీలో కొద్దిగా పెరుగు రైతా పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.